బ్రదర్ మీ పేరు? మధు అని పి మధు. ఏంటి లోకేష్ గారితో కలిసి భోజనం చేస్తావు ఏంటి? ఎలా ఎలా అటువంటి అవకాశం ఎట్లా దక్కింది నీకు? అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా, అదృష్టం అనుకున్నా. ఇంక ఈ పథకం ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి ఇంకా ఆయనతో పాటు జాయిన్ అవ్వాల్సి వచ్చింది. అంటే ఈ రోజే లాంచ్ చేశారు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం అనేది. అది కూడా లాంచ్ చేసింది ఈ రోజు అయితే మీ కాలేజీలోనే లాంచ్ చేశారు. మీ కాలేజీలో లాంచ్ చేయడం కాకుండా నీ పక్కన కూర్చొని భోజనం చేశారు, లాంచ్ చేయరు. ఎటువంటి అదృష్టం ఎవరికి రాదు మేబీ. కానీ ఎలా ఫీల్ అవుతున్నావు? లోకేష్ గారికి ఏం చెప్తావు? ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా, అదేవిధంగా హ్యాపీగా కూడా ఫీల్ అవుతున్నా. ఇద్దరు కూడా ఏదో మాట్లాడుకున్నట్టున్నారు కదా లోకేష్ గారు, నువ్వు ఏదో ఫ్రెండ్స్ మాదిరి మాట్లాడుకున్నట్టున్నారు, ఏదో ఏం మాట్లాడుకున్నారు అంత? అంటే జనరల్గా ఇప్పుడు ఏం ఇంప్లిమెంట్ చేస్తున్నారు, మీకు ఎప్పుడు నేను ఉంటాను, మీకు నచ్చింది చేయండి అని సపోర్ట్ చేస్తా వస్తున్నారు. ఆయన కూడా ఏం అడిగారు అసలు? ఏమైనా అడిగారా అసలు? నీ గురించి ఏమైనా అడిగారా? నా గురించి పర్సనల్ గురించి అడిగారు, మళ్ళీ కాలేజ్ పరంగా కూడా అడిగారు. ఏం చెప్పావు? ఇంకా మమ్మీ డాడీ ఏం చేస్తారు, ఇంకా ఎంతమంది, కాలేజీ ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది, పర్లేదా అంటున్నారు. ఇది ఇంప్లిమెంట్ చేయడానికి మీకు ఎలా ఉందంటే హ్యాపీగా ఉంది సార్, ఇంకా మీరు చేస్తున్నారు కాబట్టి ఇంకా హ్యాపీగా ఉంది అని చెప్తాను. ఎట్లా అనిపించింది? భోజనం ఎలా ఉంది? క్వాలిటీ టేస్ట్ ఎలా ఉంది? అది మాత్రం బాగుంది. ఫ్రీగా పెడతారు కదా గవర్నమెంట్ స్కూల్, అంటే కాలేజీలో ఫ్రీగా భోజనం అంటే బాగోదు ఎట్లా ఎట్లా అంటారు కదా. సో మరి తిన్నావు కదా, ఏమనిపిస్తుంది? టేస్ట్ బాగుందా? అంటే ఆ మాట అనడానికి లేదు, ఫుడ్ మాత్రం బాగానే ఉంది, సూపర్ ఉంది చెప్పచ్చు. ఇప్పటి వరకు ఇంటర్మీడియట్ అంటే కాలేజీలు ఇంటర్ కాలేజీలో భోజనం పెట్టడం అనేది లేదు, అంటే ఓన్లీ స్కూల్స్లోనే పెడతారు, మీకు తెలిసి ఉంటుంది. సో ఇంటర్మీడియట్ కాలేజీలో భోజనం పెట్టడం అనేది ఎలా అనిపిస్తుంది? ఇటువంటి నిర్ణయం ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం తీసుకోలేదు. సో వీళ్ళు వచ్చి లోకేష్ గారు వచ్చి తీసుకున్నారు. ఇప్పటి వరకు స్కూల్లో నుండి ఇప్పుడు కాలేజీకి రావడం కూడా ఒక విధంగా మంచిదే అనిపిస్తుంది. అంటే దూరంగా ఇల్లులు ఉన్న వాళ్ళు వెళ్ళి రావడం ఇబ్బంది కదా, ఇక్కడ పెట్టడం ఇకపై కాలేజీకి తొందరగా రావచ్చు, బయటకు వెళ్ళే పని తగ్గిద్ది అనుకుంటున్నాను. ఫేవరెట్ పొలిటీషియన్ ఎవరంటే ఏం చెప్తావు? పొలిటీషియన్ అంటే ఇప్పుడు చదువుకునే వయసులో పొలిటీషియన్స్ అలాంటివి ఇష్టం ఉండదండి ప్రస్తుతానికి. అంటే ఒక లీడర్గా అంటే మనం చూస్తాం కదా, అంటే చాలా మంది లీడర్స్ని చూసుంటావు, ఏం చెప్తావు? అంటే లోకేష్ గారు ఇష్టమా, జగన్ గారు ఇష్టమా, పవన్ కళ్యాణ్ ఇష్టం అంటే ఏం చెప్తావు? ఆ మాటకి పవన్ కళ్యాణ్ గారు ఇష్టం. అంటే మరి లోకేష్ గారు పక్కన కూర్చొని భోజనం చేశాక తమ్ముడు, నా రెండు పార్టీలు ఒకటే కదండి. పార్టీలు వద్దు ఇక్కడ మనకి, అంటే క్యారెక్టర్ అంటే లీడర్ పరంగా అడుగుతున్నా. క్యారెక్టర్లు ఎవరివైనా మంచివే కదండి, ఇద్దరు క్యారెక్టర్లు మంచివి, ఎవరికి మంచివే. పవన్ కళ్యాణ్ అంటే చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ వచ్చాం, లోకేష్ గారు ఊహ తెలిసిన తర్వాత మాకు తెలిసినట్లు, అందుకని